ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి గనక ప్రేమిస్తే వాళ్ళిద్దరూ కనబడితే కొట్టిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కానీ, హైదరాబాద్లో కానీ, దేశంలోని వివిధ ప్రాంతాలు. అంతకుముందు మతాంతర వివాహాలు బాగానే జరిగినాయి, మతాంతరమైనటువంటి ప్రేమలు బాగానే జరిగినాయి. కానీ ఎప్పుడైతే ఈ సరికొత్త మత ఫీలింగులు వచ్చి ఎస్పెషల్లీ ముస్లిం అబ్బాయిలు గ్రూపులుగా ఏర్పడి తమ అమ్మాయి ఇంకొక హిందూ అబ్బాయితో కనబడితే ఊరుకోమని చెప్పి కొడుతున్నటువంటి సందర్భాలలో రివర్స్లో ప్రారంభమైంది లవ్ జిహాద్ అంశం. హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు ప్రేమ పేరుతో వెంటపడి ఈవెన్ వేరే పేర్లతో హిందూ పేర్లతోనే పరిచయం చేసుకుని ఆ తర్వాత పెళ్ళయ్యాక మతం మార్చడం, లేదంటే కనుక అందంగా ఆకర్షణీయంగా కనబడతా ఆ తర్వాత వలలో వేసుకుని మతాన్ని మారుస్తున్నటువంటి క్రమంలో లవ్ జిహాద్ అంటే ప్రత్యేకించి హిందూ ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో మతం మార్చి పెళ్లి చేసుకునేటటువంటి క్రతువు, ఆ తర్వాత వాళ్ళని వేధించేటటువంటిది, లేదా అసలు లవ్ మ్యారేజ్ చేసుకోవడాన్ని వీళ్ళు లవ్ జిహాద్ అంటుంటే ప్రేమని జిహాద్ పేరుతో లేకపోతే ప్రేమని యుద్ధంగా వాడుతున్నారనేటువంటిది అనవసరంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక పక్కన మాట్లాడుకొస్తున్నారు ఇక్కడున్న వామపక్ష భావజాలిక సంఘాలు. అయితే ఇక్కడే కథ మారుతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాబ్లం వస్తుంది. తాజాగా టామీ రాబిన్సన్ క్లియర్గా రైట్ చేసుకొచ్చినట్టుంది. బ్రిటన్లో జరుగుతున్నది ఏది, అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటున్నారు. అంటే ముస్లిం అబ్బాయిల గ్రూప్గా ఏర్పడి ఒక అమ్మాయిని పటాయించి జాగ్రత్తగా అబ్బాయి పట్ల అమ్మాయికి పాజిటివ్ వచ్చేలాగా ఈ మిగతా గ్యాంగ్ అంతా కలిసి సహకరిస్తారు. ఆ తర్వాత అమ్మాయి లవ్ అయిన తర్వాతన వాళ్ళిద్దరిది మత మార్పిడి జరుగుతున్నటువంటి వేళ అక్కడ ఇది వ్యూహాత్మకంగా పకడ్బందీ ప్రణాళికతో జరుగుతున్న గ్రూమింగ్ గ్యాంగ్స్ అని బ్రిటన్లో పేరు పెడితే, డచ్లో లవర్ బాయ్ గ్యాంగ్స్ ఇట్లాగే సేమ్. ముందు ఒక ముస్లిం అబ్బాయి 4-5 ముస్లిం అబ్బాయిలు సహకరిస్తారు, అమ్మాయిల్ని అక్కడ జాగ్రత్తగా వల్ల వేసుకుంటారు. అందం ద్వారానా, ఆకర్షణ ద్వారానా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ ద్వారానా వల్ల వేసుకుని ఆ తర్వాతన వాళ్ళు మతం మార్పిస్తున్నటువంటి వేళ అక్కడ డచ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో లవర్ బాయ్ గ్యాంగ్స్ అని పిలుస్తుంటే భారతదేశంలో లవ్ జిహాద్ అని పిలుస్తున్నారు అంటూ ఇది 2007 సంవత్సరం నుండి ప్రారంభమైందన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.